చీ అంటే ఓసారి, పో అంటే ఓసారి, చాటుమాటుగా సై అంటే ఓసారి, పూలెడితే ఓసారి, నగలెడితే ఓసారి, సాదా సీదా చీర కట్టెతే ఓసారి, ఒళ్ళు ఇరుసుకుంటే ఓసారి, ఓసారి ఇల్లు చిమ్ముతుంటే ఓసారి, ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్, మల్లిగ బాణం దయ్యంబుగలో కన్మున తుంబుగలో అంబిలి పూనిల నాంబుగలో పుంజిరి తుంಬಿಗಲೋ ಮುಲ್ಲ ಮಲರ್ಮನಿ ಚೆಂಡುಗಲೋ ನಿನ್ಮನಿ ಚುಂಡುಗಲೋ తెంతిన ఎత్తున వండుగలో పొంగిన తుండుగలో రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు బయట తోటి చెమట నువ్వు తుడుసుకున్నప్పుడు దండానని చొక్క ఆరేస్తున్నప్పుడు నీ ఒంటి వాసన తెగ గుర్తొస్తున్నప్పుడు రెండు చేతులెత్తి జుట్టు ముడిచినప్పుడు దిండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్, ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్, ఫీలింగ్స్. వావ్! 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 సూపర్! సూపర్ సార్. అసలు మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? డీఎస్‌పీ గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? యాక్చువల్లీ దేవిశ్రీ ప్రసాద్ సార్ వాళ్ళ మేనేజరు మణికందన్ సార్ ఉండి నాకు కాల్ చేశారు. నాకు కాల్ చేసి మీ లింక్స్ ఉంటే పంపండి, మీరు పాడిన ఫోక్ సాంగ్స్ లింక్స్ ఉంటే పంపండి అని చెప్పి నాకు కాల్ చేయడం జరిగింది. అలాగే ఆహ్, లక్ష్మి గారి దగ్గర మీ నెంబర్ తీసుకున్నాం అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. సో, ఈ పాట పాడినందుకు మీకు హానరోరియం పారితోషికం ఏమైనా డబ్బులు ఎంతవరకు ఇచ్చారు? పర్లేదండి, బాగానే ఇచ్చారు.